మీలో ఎవరు కోటీశ్వరుడు కార్యక్రమం ద్వారా మళ్ళీ ప్రజల్లోకి వెళ్లే సదవకాశం లభించిందన్నారు సినీ నటుడు చిరంజీవి. త్వరలో స్టార్ మా టెలివిజన్ ఛానల్లో ప్రసారం కానున్న ఈ కార్యక్రమానికి ఆయన యాంకర్గా వ్యవహరిస్తున్నారు. మీలో ఎవరు కోటీశ్వరుడు ప్రోగ్రాం ప్రజల స్థితిగతులు అర్థం చేసుకోవడానికి ఈ షో ఎంతో ఉపయోగపడుతుంది. ఇందులో మానవతా దృక్పథము ఉంది. ఒక విధంగా చెప్పాలంటే ఇది భావోద్వేగాల మధ్య జరిగే షో. ఓ ఎపిసోడులో ఓ మహిళ ఆమె అనుకున్న నగదును గెలవలేకపోయింది. ఆమె కష్టాల నుంచి బయటపడేందుకు నా చేతనైన సహాయం చేశా. ఒక బెంగళూరు నుంచి రోడ్లు ఊడ్చుకునే ఒక ఆవిడ వాళ్ళ కూతురు వచ్చింది. ఆ కూతురు వచ్చినప్పుడు ఆ అమ్మాయికి ఏంటంటే వాళ్ళ అమ్మ ఆరోగ్యం సరిగ్గా లేదు. అమ్మ ఆరోగ్యానికి అలాగే తన చదువుకి తన తమ్ముడు చదువుకి వీటన్నిటికీ నాకు కనీసం ఫ్యూ ల్యాక్స్ కావాలి, ఉంటే కనుక చాలండి మా జీవితాలు సెటిల్ అయిపోతాయి, ఇంతకంచి మాకు ఏ ఆశ లేదు, దానికోసమే వచ్చానంటూ ఆ అమ్మాయి చాలా ఎగ్జైట్ అవుతూ చాలా ఎమోషనల్గా చెప్తుంటే ఆ అమ్మాయితో ఆడుతున్నంతసేపు ఆ అమ్మాయి గెలవాలి, గెలిస్తే బాగుండు, ఈ యొక్క ఆటలో కొన్ని లక్షల అమ్మాయికి వస్తే బాగుండు, వాళ్ళ జీవితం సెటిల్ అయిపోతుంది కదా అని నేను కూడా ఎంతో ఆశగా అమ్మాయితో ఆడుతున్నాను. ఆ రకంగా కొంతవరకు ఆడి కొంత గెలుచుకుంది. ఆ తర్వాత అని పర్సనల్గా చెప్తున్నాను, ఆ అమ్మాయి అనుకునే అమౌంట్ గెలవకపోయేసరికి నాకే డిసప్పాయింట్గా అనిపించి ఆ సమయంలో అనుకోకుండా స్పాంటేనియస్గా నా పర్సనల్ అకౌంట్లో నుంచి ఆ అమ్మాయి గేమ్ ద్వారా గెలుచుకున్నది కొద్ది మొత్తం అయితే దానికి 2 3 డబ్బు సుమారు ఒక 2 లక్షల రూపాయల దాకా నేను నా అకౌంట్ నుంచి ఆ అమ్మాయికి ఇచ్చాను. అలాగా వాళ్ళు థ్యాంక్ యూ. ఒక్కోసారి వాళ్ళు గెలుచుకోలేకపోయినా సరే వాళ్ళ కోరికలు ఆశలు చూసి మనం ఎందుకు ఇవ్వకూడదు, అయ్యో పాప వాళ్ళ కెపాసిటీకి వాళ్ళు అనుకున్న అమౌంట్ గెలవలేకపోయారు, అది మనం ఇవ్వచ్చు కదా అనిపించి నాకు వెంటనే ఇవ్వటం అనేది ఆ అమ్మాయి ఎమోషన్ అయిపోయింది. ఇంకా చాలా అసలు కళ్ళ పర్యంతం వాళ్ళ అమ్మాయి అయితే కనుక ఆ రకంగా ఉంటుంది. ఇట్స్ నాట్ ఎ గేమ్ అండి, ఇట్స్ నాట్ ఎంటర్టైన్మెంట్ గేమ్, ఇట్స్ ప్లేయింగ్ విత్ ద ఎమోషన్స్. ఆ రకంగా చాలా ఇదిగా ఉంది. ప్రతి క్షణము ఆస్వాదించా, మొత్తము 60 ఎపిసోడులను రూపొందించాము అని వివరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు పలువురు సెలబ్రిటీలు వస్తున్నారని చిరంజీవి పేర్కొన్నారు. నాగార్జున, వెంకటేష్, రాధిక, సుహాసినులు వస్తామని తెలిపారు. బాలకృష్ణ కూడా వస్తారా అన్న ప్రశ్నకు ఆయన నాకు మంచి మిత్రుడు, ఆహ్వానిస్తాం, తప్పకుండా వస్తారని ఆశిస్తున్నా అంటూ సమాధానం ఇచ్చారు. ఇటీవల ఈ కార్యక్రమం గురించి తెలుసుకొని బిగ్ బి అమితాబ్ అభినందనలు తెలియజేశారని చిరంజీవి అన్నారు. ఈ వీడియోస్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, నచ్చిన లైక్, కుదింటే కామెంట్ ఇవ్వండి. మరిన్ని వీడియోస్ కోసం ఎత్తులో ఉండండి.